ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వేటి నగరంలో వైభవంగా హనుమంత వాహన సేవ. శ్రీ వేణుగోపాలుని దివ్యానుగ్రహంతో తరించిన భక్తులు. శ్రీకాకుళంలో నేత్రపర్వంగా శ్రీ దత్తాత్రేయ స్వామి అభిషేకం. త్రిమూర్తి స్వరూపిణి సుగంధ సోయగంతో భక్తుల పరవశం. శ్రీకాళహస్తి పానగల్లో ఘనంగా పొన్నాలమ్మ తల్లి జాతర. చల్లని తల్లికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పణ. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. దేవకీ నందన నంద కుమార బృందావనాచన గోకుల చంద్ర దేవకీ నందన నంద కుమార బృందావనాచన గోకుల చంద్ర కంద ఫలాశన సుందర రూప నందిత గోకుల వందిత పాద ఇంద్రసుతావక నందక హస్త చందన చర్చిత సుందరీనాథ ఇంద్రసుతావక నందక హస్త చందన చర్చిత సుందరీనాథ ఇందీవరోదర నయన మందరధారి గోవింద వందే చంద్రశతానన కుంద సుహాసనందిత దేవతానంద సుపూర్ణ చంద్రశతానన కుంద సుహాసనందిత దేవతానంద సుపూర్ణ. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా సమకూరాయి. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన దాత మన్నెం వెంకట శ్రీకాంత్ హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళం డీడీని అందజేశారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు సుగంధ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం నగరం బలగ సమీపంలో నాగావళి నదీ తీరాన కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవంలో ముందుగా అర్చకులు కలశ పూజ, గణపతి పూజ, పుణ్యహవాచనం జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మూలమూర్తికి, అలాగే ఉత్సవ మూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళప్రదంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామ ధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్ట్లలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాలలో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో
రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామివారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ శంకర మఠంలో శ్రీ గాయత్రీదేవికి కన్నుల పండుగగా 1,00,000 మల్లెల అర్చన ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ గాయత్రీదేవికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత 1,00,000 మల్లెలతో అర్చనలు జరిపారు. అనంతరం పంచముఖ గాయత్రీదేవికి మల్లెల హారాలు, ఆభరణాలతో అలంకరణలు చేసి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని మల్లెల అర్చనలో సేవించి తన్మయులయ్యారు. గంగమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవంతో శ్రీకాళహస్తిలోని పానగల్ ప్రాంతం ఉత్సవ శోభతో మెరిసింది. జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం తరపున పాలక మండలి సభ్యులు శ్రీ పొన్నాలమ్మ గంగమ్మ తల్లికి సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. ముందుగా ఆలయం నుండి పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలను తలపై పెట్టుకుని సారెను ఊరేగింపుగా పొన్నాలమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శోభాయమానంగా అలంకార భూషితులైన పొన్నాలమ్మ తల్లికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక జాతర ఉత్సవాలలో భాగంగా పొన్నాలమ్మ తల్లి గ్రామోత్సవం జరిగింది. వర్ణమయ సుగంధ పుష్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన ప్రభపై సుందరంగా అలంకరించిన పొన్నాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ పానగల్ వీధులలో పొన్నాలమ్మ ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం కోలాహలంగా సాగింది. దాసభక్త పరాయణుడు, అపర ధైర్యశాలి రామభక్తుడు శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో కొలువైన అంజనాద్రిలో శ్రీ ఆంజనేయ స్వామి 25 అడుగుల ఏకశిలా విగ్రహమూర్తికి పలు ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత వర్ణశోభిత గజపుష్పమాలలతో ఆంజనేయసుతుడికి శోభాయమానంగా అలంకరణలు చేసి మహామంగళ హారతులు అందజేశారు. అలాగే శ్రీ ఆంజనేయుడు ఉత్సవ మూర్తికి పుష్పమాలలు, వడమాలలతో అలంకరణ, అదేవిధంగా ప్రాంగణంలో ఉన్న సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులకు సుందర శోభితంగా అలంకరణలు చేసి నైవేద్యము, నీరాజనాలు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామభక్త హనుమాన్ సేవలో తరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ సంగమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఓం నమ శివాయ స్మరణలతో మారుమ్రోగింది.
ఏటా ఫిబ్రవరి నెల నుండి జూలై వరకు సంగమేశ్వర ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. అనంతరం దాదాపు 8 నెలల పాటు సంగమేశ్వర ఆలయం కృష్ణానది జలాలలో మునిగి ఉంటుంది. స్వయంగా ధర్మరాజు ప్రతిష్ఠించిన శివాలయంగా కీర్తి గడించిన సంగమేశ్వర ఆలయం ఈ సందర్భంగా భక్తులతో నిండిపోయింది. నదీ జలాలలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు సంగమేశ్వరుని దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. అనంతపురం జిల్లా హిందూపురం మండలం సోమందేపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బంగారు ఎల్లమ్మ తల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు బంగారు ఎల్లమ్మ తల్లికి విశేష ఆరాధన జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై ఎల్లమ్మ తల్లికి కుంకుమ పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా వినుతుకెక్కింది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు కుటుంబ ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మ ఆలయ విశేషాలను మనము తెలుసుకుందాం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ,
విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 86,124 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,520 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.